హలో బ్యూటిఫుల్ పీపుల్, మనమైతే ఈరోజు నూడిల్స్ చేసేసుకుందాము. మా పిల్లలు అయితే నూడిల్స్ చంపుతున్నారు. నూడిల్స్ తీసేసుకొని ఇట్లా వాటర్లో సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా చల్లటి వాటర్ వేసేసి నీళ్ళు వంపేసి చల్లటి వాటర్ వేసేసుకొని ఇట్లా పక్కకు పెట్టేసుకోవాలి. దాన్ని అయితే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్, నా దగ్గర వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. పిల్లలు వినట్లేరు, సో నేనైతే వీటితో అయితే చేసేస్తున్నాను. సింపుల్గా అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. 2 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను నేను. 2 ఎగ్స్ అయితే తీసేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా బీట్ చేయాలి. మంచిగా బీట్ చేసేసి ఉప్పుతో కానీ దేంతోనైనా మంచిగా బీట్ చేసేసేయాలి. బీట్ చేసిన తర్వాత ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం అందులో ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకొని అందులో ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వేసేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు అలా కదలపకుండా అట్లాగే ఉంచాలి. ఉంచేసి హోమ్లీ ఫుడ్ అయితేనే బెటర్ అండి. బయట పిల్లలకి నూడిల్స్ తెచ్చి పెట్టడం ఈజీనే, బట్ దానివల్ల హెల్త్ ఇష్యూస్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో హోమ్లీ ఫుడ్డే ప్రిఫర్ చేయండి. పిల్లలు హెల్తీగా హైజెనిక్గా ఉంటారు. సో ఎగ్ అయితే ఇలా వేసేసుకున్నాను నేను. దాన్ని స్మాల్ క్రంబుల్స్గా వాటిని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి అది. తర్వాత వాటిని అయితే తీసేసి ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసాను నేను. కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి పక్కకు పెట్టేసుకోవాలి. దాన్ని తీసేసుకొని ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్ అయితే వేసేసుకోవాలి. మంచిగా కలిపేసేసుకొని కొంచెం మనం ఓపికతో ఇంట్లో చేసుకోవాలి. అట్లా చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఊరికి బయట ఫుడ్ అట్లా తినడం వల్ల కూడా అన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో ఇంట్లోనే మంచిగా కుక్ చేసుకోండి. మంచిగా హెల్తీగా హైజెనిక్గా తినండి. సో ఇట్లా అయితే నేను చేసేసాను. కొంచెం అట్లా హై ఫ్లేమ్లో ఉంచి ఇవి చేయాలి. చేసిన తర్వాత అందులో అన్ని సాసెస్ వేసుకోవాలి. సోయా సాస్, వెనిగర్, టేస్టింగ్ సాల్ట్ కూడా వేసాను నేను. కొంచెం టేస్ట్ యమ్మీగా ఉంటుందని వేసేసుకొని అయితే మిక్స్ చేయాలి. మంచి హై ఫ్లేమ్లోనే ఉంచి మనం మిక్స్ చేసినట్టయితే స్మోకీ ఫ్లేవర్తో బాగుంటుంది నూడిల్స్. సో ఇదైతే మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనైతే మనము నూడిల్స్ వేసేసుకోవాలి. చూడండి, నూడిల్స్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. కొంచెం మిర్చి పౌడర్, ఎగ్స్, సాల్ట్ మంచిగా వేసేసి మంచిగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసేసుకొని ఫైనల్గా నూడిల్స్ మసాలా పౌడర్ అయితే వేసేసుకోవాలి. ఇలా అయితే నేనైతే ప్రిపేర్ చేస్తాను. చాలా సింపుల్గా, అంత హార్డ్గా అన్నీ సింపుల్గా అయిపోవాలి. వంటలన్నీ సింపుల్గా అయిపోవాలి. అంత ఆర్భాటం చేసి గంటలు నాకైతే ఇష్టం ఉండదు. నేనైతే ఈజీ వేలో అయితే కుక్ చేస్తాను. ఈజీ వేలో కుక్ చేసి టేస్టీగా చేసుకుంటే చాలు. నూడిల్స్ అయితే మా పిల్లలకి పెట్టాను నేను. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.